హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ముందస్తు డెలివరీస్ ఎందుకు అవుతాయి, అసలు 7వ నెలలో గట్ట పిల్లలు ఎందుకు పుడతారు, ముందస్తు డెలివరీ అవ్వడానికి తల్లిలో ఉండే లోపాలు ఏంటి, బిడ్డలో ఉండే లోపాల వల్ల ఎందుకు డెలివరీస్ అవుతాయో, ముందస్తు డెలివరీస్ ఎందుకు అవుతాయి ఈ వీడియోలో అయితే చూసుకుందాం. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేశారు కదా, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ముందస్తు డెలివరీ అవ్వడానికి కారణాలు ఏంటంటే కనుక మెయిన్ తల్లిలో కారణాలు చూసుకుంటే కనుక ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోవడం, ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకోవడం వల్ల కూడా ముందస్తు డెలివరీస్ అవుతాయండి. తప్పక సీసెక్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఏమన్నా స్ట్రెస్ తీసేసుకోకపోవడం వల్ల బీపీస్ ఇవన్నీ హై అయిపోవడం, సో ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల కూడా, అందుకే ప్రతి వీడియోలో చెప్తాను, స్ట్రెస్ తీసుకోవద్దు, చక్కగా ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీ డెలివరీ జర్నీని అంతా, మీ ప్రెగ్నెన్సీ జర్నీని అంతా అని చెప్తాను. సో స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి డెలివరీ అయిపోవచ్చు. అలాగే తల్లిలో హై బీపీస్ లేకపోతే షుగర్ లెవెల్స్ కంట్రోల్స్లో లేకపోవడం, ఇలాగ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా డెలివరీ అయితే చేసేస్తారు. సో ఏంటంటే సీసెక్షన్ అవ్వచ్చు, సీసెక్షన్ డెలివరీయే చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే నార్మల్గా రాదు కాబట్టి. సో సర్విక్స్ ఎవరికైతే లూజ్గా ఉంటుందో, అంటే డెలివరీ అయ్యే ద్వారం ఎవరికైతే లూజ్గా ఉంటుందో, సో ఆ లూజ్గా ఉన్నప్పుడు కూడా ముందస్తు డెలివరీస్ అయితే అయిపోతాయండి. సో అప్పుడు కూడా, ఎందుకంటే ఫస్ట్ డెలివరీస్ అయిన వాళ్ళు కానీ, అంటే ఇది వరకు డెలివరీస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ ఒక డెలివరీ 2 డెలివరీస్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే అలాంటి వాళ్ళకి కొన్ని సర్వీక్స్ ఏమన్నా వదులుగా ఉంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా ఫస్ట్ గమ్ముని డెలివరీస్ అయిపోవచ్చు అనమాట. 7వ నెలలో 8వ నెలలో ఆ టైంలో డెలివరీస్ అయిపోవచ్చు. సో అలాగే కూడా ఎప్పుడు చెప్పేది ఒకటేనండి, తల్లి జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే, మనం మంచి డైట్ తీసుకుంటే మనకి కాంప్లికేషన్స్ అవి రావు. చక్కగా మన బేబీ కూడా 9 నెలలు హాయిగా కడుపులో ఉండి చక్కగా వస్తుంది. సో అలాగే బిడ్డలో చూసుకుంటే కనుక బేబీ లోపల కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, బేబీకి ఏమన్నా చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే బేబీకి ఏమన్నా ఇదైనా సరే, ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా, పేగు చుట్టేసుకుని అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలంటారు. సో అలాంటి కొన్ని వర్డ్స్ మనం వింటాం, పేగు చుట్టేసుకుంది కట్టాలి. సో బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా, బేబీకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ సెక్షన్ అనేది అయితే చేసి బేబీని అయితే, సి సెక్షన్ అనే కాదు, సో ఆపరేషన్ నార్మల్ అని మ్యాటర్ కాదు మనకి, ముందస్తు డెలివరీ అయిపోవడానికి కారణాలు ఇవన్నీ. సో అప్పుడు కూడా ముందస్తు డెలివరీ అయిపోతుంది. అలాగే కూడా బేబీ మీకు ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల, సో ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల కూడా, లోపల ఉమ్మనీరు తక్కువ ఉండడం వల్ల కూడా ముందస్తు డెలివరీ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే ఈ ముందస్తు డెలివరీస్ అయిపోవడం వల్ల తర్వాత బేబీస్ ఫేస్ చేసే విషయాలు ఏంటంటే కనుక, సో లాస్ట్లో మనకి ఏర్పడేవి ఏంటంటే ఊపిరితిత్తులే చక్కగా ఫామ్ అవుతాయి. మనకి 37 వారాల్లో ఈ డెలివరీస్ చక్కగా అవుతే కనుక మనకి నష్టమేమీ లేదు. 32 వారాల నుంచి 36 వారాలు ఈ మధ్యలో డెలివరీస్ అయిపోతాయి కదా. సో అలాంటి డెలివరీస్ని ప్రీమెచ్యూర్ బేబీస్ అనే మనం పిలుస్తాము. సో అవే అయినప్పుడు ఎలా ఉంటుందంటే, బేబీ ఊపిరితిత్తులు సరిగ్గా ఫామ్ అవ్వవు, ఆ లంగ్స్ అనేవి సరిగ్గా ఫామ్ అవ్వక, సో వాళ్ళని వెంటిలేటర్లో పెట్టడం, లేకపోతే ఆక్సిజన్ వాళ్ళకి ఊపిరి సరిగ్గా అందకపోవడం, ఇలాంటి చిన్నవి అని చెప్పుకోకూడదు, కొంచెం పెద్ద కాంప్లికేషన్సే వస్తాయి అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి ఫేస్ చేయాలి, మనము రెడీగా ఉండాలి ఫేస్ చేయడానికి. ఆ బేబీకి ఏమీ తెలీదు, సో వాళ్ళు కూడా అన్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే తల్లి లోపలే ఉన్నట్టు, రక్షణగా ఉన్నట్టు వాళ్ళకి అంతా బాక్సులు అవి పెట్టి అవన్నీ కూడా వాళ్ళకి డాక్టర్స్ చేస్తారనమాట. సో అవన్నీ వాళ్ళకి ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇలాగా ఈ కొన్ని కారణాల వల్ల మనకి ముందస్తు డెలివరీస్ అయితే అయిపోవడం జరుగుతుందండి. అలాగా కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే బేబీ సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం వల్ల, సో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు లేకపోవడం వల్ల, బేబీ గ్రోత్ లేక, సో లేకపోతే ఇలా తల్లి టెన్షన్స్ పెట్టేసుకుని, లేకపోతే తల్లికి హై బీపీస్, లేకపోతే షుగర్ కంట్రోల్లో లేకపోవడం, ఇలాగా
ఇవన్నీ ఉన్నప్పుడు, లేకపోతే బేబీకి అయినా లోపల ప్రాబ్లం ఏమైనా ఉన్నప్పుడు, లేకపోతే ఉమ్మనీరు అనేది తక్కువ ఉన్నప్పుడు, సో ఇలాంటి కారణాల వల్ల, సో ఇలాంటి రీజన్స్ వల్ల మనం ఇలాగా ఈ ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని మీకు చెప్పడానికి నేను చిన్న వీడియో ద్వారా ట్రై చేస్తున్నాను అనమాట. సో అందుకేనండి అందరూ కూడా మంచిగా ఫుడ్ తీసుకుంటూ, మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, మంచిగా స్ట్రెస్లు ఏమీ లేకుండా, ఒకవేళ మీకు ఏమైనా షుగరు అలాంటివి ఏమన్నా ఉన్నా సరే చక్కగా డాక్టర్ మెడిసిన్స్ అన్ని చక్కగా వేసుకుంటూ చక్కగా ఏమైనా ఎక్సర్సైజ్లు అయినా చెయ్యాలని అడిగి చక్కగా ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ చక్కగా అన్నీ కూడా చక్కగా అందంగా చేసుకుంటూ మీకు మీ బిడ్డని చక్కగా 37 వారాల వరకు మీ కడుపులో భద్రంగా దాచండి. 38వ వారాన డెలివరీ అయినా పర్వాలేదు, 37 వచ్చాక కూడా డెలివరీ అయినా పర్వాలేదు. ఈ 32-36 వారాల లోపు డెలివరీ అయితే అవ్వకూడదు అనమాట. సో వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. వాటి వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ ఊపిరితిత్తులు ఎదగకపోవడం, ఇట్లా శ్వాస సంబంధించిన సమస్యలు రావడం, ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది. సో అందుకేనండి మన మీదే భారం ఉంటుంది. మనం చక్కగా హ్యాపీగా, మనం చక్కగా తీసుకుంటూ, మనం అన్ని కంట్రోల్లో ఉంటూ, అన్ని కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటే ఇలాగా ముందస్తు డెలివరీస్ అవ్వు. కొంతమందికి పక్క ముందస్తు డెలివరీస్ అవుతాయి. లోపల బేబీ ఒకవేళ ఏ పొజిషన్లో ఉందో, ఏ పొజిషన్లో ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సో బేబీ ఒకవేళ ఏమన్నా అన్ఫార్చునేట్గా ఏ పొజిషన్ అన్కండిషనల్ ఏమన్నా ఉన్నా సరే, లేకపోతే ఏమన్నా బేబీ గ్రోత్ లేదు, బేబీకి ఎట్లా ఫాల్ట్ ఉంది, అర్జెంటుగా తీయాలి అన్నా సరే, లేకపోతే ఉమ్మనీరు లేదు, ఉమ్మనీరు పెంచుకోవడానికి మీరు ఎంతో ట్రై చేశారు అయినా అవ్వలేదు, సో అయినా అలాంటప్పుడు అయినా, లేకపోతే సర్విక్స్ ఏమన్నా మీకు చెప్పినట్లుగా వదులుగా ఉన్నా, సో అలాంటప్పుడైతే ముందస్తు డెలివరీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో వాటిని అయితే మనం ఆపలేము. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఏ వీడియో అయినా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. ఎక్కువ సోదిగా టైం పెట్టట్లేదు. మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట, చూసిన ప్రతి ఒక్కరికి కూడా. సో తప్పకుండా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది, నలుగురు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మీ చుట్టుపక్కల ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలా ఎవరైనా ఉన్నా సరే ఈ నా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి మంచి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినట్లు అవుతుంది. సో ఈరోజైతే వీడియో అంతేనండి. సో ఇంకంతే, బై బాయ్, కీప్ స్మైల్, హ్యాపీగా అందరూ కూడా మీ ప్రెగ్నెన్సీని చక్కగా ఆనందంగా అన్ని అనుభవాలు చక్కగా పంచుకుంటూ, అన్నీ కూడా చక్కగా ఆనందిస్తూ మీ ప్రెగ్నెన్సీని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమీ కూడా అడ్డంకులు లేకుండా అంతా మంచిగా ఉండండి. చక్కగా మంచిగా డెలివరీస్ చేసుకోండి. మంచిగా హ్యాపీగా మీ బేబీతో ఆనందంగా మీ ఫ్యామిలీతో జీవించండి. బాయ్ బాయ్.